పిఎస్సీలు, ఒక సిఎస్సి, 2 సిఎస్సీలు, తెల్లాపూర్కు, వట్టిపల్లికి సిఎస్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్లు అవసరం ఉన్న ఆలోచన ఏంటి అంటే ప్రతి సబ్ సెంటర్ కు ఇంకో సబ్ సెంటర్ మధ్యలో కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఒక సబ్ సెంటర్ కు పిఎస్సికు కనీసం 6 కిలోమీటర్ల 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఒక పిఎస్సికి సిఎస్సికు కనీసం 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఒక సిఎస్సికి ఓ ఏరియా హాస్పిటల్ కు 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఒక ఏరియా హాస్పిటల్ కు జీటీహెచ్ కు 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఈ దిశగా మ్యాపింగ్ చేసుకున్నాం మన ప్రజలకు. దే ఆర్ నాట్ ద పేషెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్, దే ఆర్ ద కస్టమర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. So it's the responsibility of the government to take care of their health. అన్ని రకాలుగా ఆరోగ్య ఫెసిలిటీస్, సౌకర్యాలు అందియాలి. రాబోయే కాలంలో ఈరోజు ఎలాగైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య భద్రత, ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఉన్నదో, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే బాధ్యతలు చేపట్టాలి. ఎక్కడెక్కడైతే మాకు ఎక్విప్మెంటే కానీ, హెచ్ఆర్ఏ కానీ, ఇన్ఫ్రానే కానీ పనుందో ఆ ఎక్విప్మెంట్, ఆ ఇన్ఫ్రా, హెచ్ఆర్ ని పెంచుకుంటూ కొత్తగా మనము ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ అంటే రైతులు స్వతహాగా ముందుకొచ్చి వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామంటే దాన్ని ప్రోత్సహించి వాళ్ళు ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం అనుకూలంగా ఉండే విషయాన్ని కూడా మీకు సౌకర్యంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి రైతులుగా ప్యాక్సే కానీ, లేకపోతే మన ఐకేపీ కానీ, డిసిఎంఎస్ఏ కానీ ఇవన్నీ కాకుండా ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో రైతులు స్వతహాగా మేము కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే వాళ్ళకి అనుమతి ఇవ్వడం, వాళ్ళకి సహకరించడము, అన్ని పరికరాలు సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇదొక వినూతనంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. కనుక రైతులందరూ కూడా ఇంకా మీకు కొనుగోలు కేంద్రాలు కావాలన్నా, స్వతహాగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుందామన్నా మీరు ముందుకు రండి. మీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కనుక మీ అందరికీ సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ఒక సహకారం ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ప్రత్యేకంగా మా నాయకులకు, రైతులకు మరీ ప్రత్యేకంగా మన మంత్రి వాళ్ళకు తెలియజేసుకుంటూ మీరు అందరికీ తెలిసి ఉండొచ్చు, సార్ ఒకసారి వ్యవసాయ మంత్రి తెలంగాణకి మనకు చాలా మటుకు టెంపరీలో డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. రకరకాల కారణాలు